నా పేరు నవీన్. అందరికీ బాధ వచ్చినా సంతోషం వచ్చినా లవర్తో సీక్రెట్గా మాట్లాడాలన్నా ఈ టెర్రస్ కావాలి. మనకిష్టమైన వాళ్ళు ద్వేషించినప్పుడు కలగని బాధ మనల్ని వాళ్ళు దూరం పెట్టాలని చూసినప్పుడు కలుగుతుంది. ఇప్పుడు నా బాధను కూడా ఇక్కడే మీకు చెప్పాలనుకుంటున్నా. ఇదేంటి బావా గోడలు ఇలా నున్నగా ఉన్నాయి? సిటీలో ఫ్లాట్స్ అని ఇలాగే ఉంటాయి. పద. బావా గజనీ సినిమాలో సూర్య ఆసిన్ లాగా మనం కూడా గుర్తు కాలిముద్రలు వేసుకుందామా? ఇప్పుడు కుదరదులే గానీ ఇంకెప్పుడైనా చూసుకుందాం. పద. నేను లోపలికి వెళ్తే నువ్వు ఇక్కడే ఉంటావా? ఇద్దరం పద. వెళ్ళారా కావ్య? వచ్చేమమ్మా. ఇక్కడ ఇల్లు ఎక్కడో పైనుందమ్మా. అవన్నీ నీకెందుకే, బాగా చూసుకుంటాడని చెప్పానా? చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయమ్మా. ముందు పిచ్చిదాంట్లా మాట్లాడడం ఆపేసి బావ ఎలా చెప్తే అలా విను. పిచ్చన్నావో? ఏం చేస్తావే చెప్పు, ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఫోన్ కట్ చేస్తాను. తింగర్ది ఫోన్ కట్ చేసింది. అల్లుడు ఎలా వేగుతాడో ఏమో. నాకేం తెలుసు మేడం. అయినా నన్ను పిచ్చంటే నన్ను కన్నా అమ్మా పిచ్చిది. చా, అంగరంగ వైభవంగా జరగాల్సిన శోభనం ఏం చేద్దాం, ఇలా జరుగుతుంది. సర్లే, అన్ని రోజులు ఆ దేవుడే కాదు కదా, నేను కొన్ని డబ్బులు పెట్టి కొనుక్కుంటా మంచి రోజుల్ని. ఏంటి శోభనానికి వచ్చావా గుడికి వచ్చావా? ఏదో గుడికి వచ్చినట్టు పూజా సామాగ్రి తీసుకొచ్చావు. కాదు బావా, అమ్మ చెప్పింది. ఏం చెప్పింది? ఏ పని ముందైనా ఈ టెంకాయ కొట్టాలంట. ఎవరిని కొట్టాలంట? ఇక్కడే బావా, శోభనం గదిలో. ఇంకా నయం, నన్ను కొట్టమని చెప్పలేదు. లైఫ్ లో ఫస్ట్ టైం ఫస్ట్ నైట్. ఏంటి మారనేదాలు చంపేస్తావు ఏంటి? అమ్మో ఇది డేంజరే. ఏ అబ్బావా, అది కాదు, సిటీ కదా, అందుకే కూరగాయల చాక్ తెచ్చాను. బయటికి మాత్రం తీసుకెళ్ళకు, నన్ను కూరగాయల చెక్కేస్తారు. బావా నీకేమైనా కళ్ళకలుకుందా? లేదు. ఏం మరి ఎందుకలా చూస్తున్నావు? ఇది రొమాంటిక్ లుక్. అంటే ఏంటి బావా? అంటే నీకు రొమాన్స్ అంటే ఏంటో తెలీదా? తెలియదు బావా. అవును, నీకు ముద్దు పెట్టడం వచ్చా? మా పక్కింట్లో కమలక కూతురికి పెట్టాను. శోభనం అంటే ఏంటో తెలుసా? తెలుసు. ఏంటో చెప్పు. సిగ్గేస్తుంది బావా. ఆ సిగ్గుని రేపు సగ్గుబియ్యంతో పాయసం చేసి తాగుతాంలే గాని శోభనం అంటే ఏంటో చెప్పు ప్లీజ్. పెళ్ళవుతుంది. అవుతుంది. ఆ రోజు రాత్రి పెళ్లి కూతురు పాలు తీసుకొని వస్తుంది. ఆ తర్వాత ఇద్దరు మనలాగే బెడ్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ లైట్ ఆఫ్ చేస్తారు. అప్పుడేం చేస్తారు? పొద్దున్నే అమ్మాయి పూలు తీసి బయట పడేసి అందరూ చూస్తుంటే సిగ్గుపడుతూ స్నానానికి వెళ్తుంది. మరి మగాడేం చేయాలి? డీజే డాన్స్ చేయాలా? సినిమాలు అలాగే కదా బాబా చూపిస్తారు. ఎప్పుడు నన్ను కోపడతా బాబు. నేను మా అమ్మకి చెప్తా. ముందు ఇంత అందం పెట్టుకొని అందుకులేని పసిపిల్లల్లో ఉన్నానే. బావ ఎలా చెప్తే అలా విను. బావా పాలు తాగుతావా? పాల తర్వాత కనీసం ఒక ముద్దేనా అగ్గేనా ఉంటుందా? రా రా రా. అమ్మయ్యా, సర్లే సంక్రాంతి ఆఫ్లైన్ ఇచ్చావు. రొమాన్స్లో చెలరేకపోదాం అనుకున్నా, దీపావళి రాకెట్లా తుస్సుమని పోయినట్టుంది. అవును, అసలు నేను రాత్రి ముద్దు పెట్టుకున్నానా? ఏం ఆలోచిస్తున్నావు బావా? నేను పెళ్లి చేసుకుంటే భూమిలోంచి కాదు ఫ్లాట్ అంతా బంగారంతో నిండిపోద్దని పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ బంగారం అంతా ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నా. వెళ్ళి కాఫీ తీసుకురాపో. మా అమ్మ నాకు కాఫీ చేయడం నేర్పించలేదు బావా. నేర్పించలేదా? పోన్లే, హాట్ వాటర్ అని తీసుకురా వెళ్ళు. హాట్ వాటరా? అదెలా చేయాలి? అది కూడా తెలీదా? మరి నన్నెందుకు చేసుకున్నావు పెళ్లి? మా అమ్మకి చెప్తా. ఎందుకు? మీ అమ్మని అడిగితే అక్కడ చేసి ఫోన్లో పంపేది, మనం ఇక్కడ తాగేవాళ్ళం. ఇలా చెప్పొచ్చుగా బావా, ఎప్పుడు విసుక్కుంటావు.
దీనికన్నా ఏలియన్ బెటర్ ఏమో. వామో, ఆఫీస్ టైం అవుతుంది, ఆ కాఫీ అక్కడే తాగుతాం. ఏం పెళ్ళామో ఏమో. అబ్బా, ఈ మెంటల్లో కొడుకు టార్చర్ ఏంద్రా? 11 అవుతుంది. Hello. What are you doing? I'm doing work. Huh? Work? Nice. అవును, మార్నింగ్ డాన్స్ క్లాస్కి రాలేదు? జిమ్కి వెళ్ళానులే, ఫ్యాట్ తగ్గించాలని. ఎందుకు? నన్ను లవ్ చేస్తే తగ్గిపోతావు కదా. మిస్టర్ రాకేష్, మీ లిమిట్స్లో మీరుండండి. లిమిట్స్ క్రాస్ చేసేవాడే ఈ రాకేష్. ఏంటి బార్డర్ లిమిట్సా? సర్లే, ఏం ఆలోచించావు? దేని గురించి? మై లవ్. రాకేష్, నీకు ఆల్రెడీ చెప్పాను నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. సో వాట్? నాకు పెళ్లి కూడా అయింది ఒక్కసారి. అయితే చిల్ బేబే. ఓకే, ఐ క్యాచ్ యు లేటర్. ఓకే ఓకే. సీఈఓ ఫ్రెండ్ అని పలుపిడికి. ఏంటి బ్రో, ఏం చూస్తున్నావు? సన్నీ లియోని చూస్తున్నాను బ్రో. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? ఇప్పుడే మీ అక్కలిఫిన్ మీటే వస్తున్నా. మంచి ఫ్లోలో ఉన్నావులే గానీ మనకు అదే తక్కువ. మరి ఫస్ట్ నైట్ ఎలా జరిగింది? ఏంటి బ్రో, ఇదేం క్రికెట్ మ్యాచా? ఎలా జరిగిందో చెప్పడానికి? చెప్పరా, ఫస్ట్ నైట్ అంటే ఎవరికైనా ఇంట్రెస్టే. ఏంట్రా, మర్చిపోతే ఏ హెల్ప్ తీసుకొని మరి రొమాన్స్ చేద్దాను వెళ్ళా. కానీ ఏంటి బ్రో, నో కోఆపరేషనా? ఏంటి బ్రో, నేను నా ఆంటీ దగ్గరికి వెళ్ళానా? షీజ్ మై వైఫ్. రేయ్, ఏమైందో చెప్పరా. బావా, నా ముద్దుల పిల్లంకి రొమాన్స్ లో ఏబిసిడీలు కాదు కదా, అసలు అదే లాంగ్వేజ్ అంటుందిరా. నువ్వు తెలుగులో చెప్పోయావా బ్రో? మేడం ఇంగ్లీష్ లో పూరేమో. అసలు తను స్కూల్కే వెళ్ళలేదంట. ఓకేనా? నేనేమన్నా బ్రో అంత కోపం? నువ్వు ఉండు బ్రో. రేయ్, అన్నీ సెట్ అయితే లేరా. ఎప్పుడు నాలో ఉన్నాడు ముసలాడైన తర్వాతనా? కూల్ బ్రో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, టేక్ ఇట్ ఈజీ. ఇన్ని చర్లపల్లి జైలు వేసుకోమాలి, చెత్త నా కొడుకుని. హే, వర్క్ చేయకుండా ఏం చేస్తున్నారు? ఆ మెంట్లోడు మా ఐడి కార్డ్స్ ల్యాప్టాప్స్ దొబ్బుకెళ్ళిపోయాడు. అయ్యో, ఈ రాకేష్ గాడిని. ఏంటో ఇది ఇప్పుడు చేస్తుంది. అసలు నన్ను నిజంగానే కన్నావా నువ్వు? ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు? మరి ఆడపిల్లన్నప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేయాలి. చేసిన తర్వాత కొన్ని పనులు నేర్పించాలి. అత్తారింట్లో ఒప్పుకోరని తెలీదా? నీకు తెలీదా? తెలుసే. మరి నాకెందుకు నేర్పలేదమ్మా? ఎందుకు ఏడుస్తున్నావే? ఏమైంది? బాగా వేణీళ్ళు పెట్టమన్నాడు, నాకెలా చేయాలో తెలియడం లేదు. సరే, నేను చెప్తానులే. మంచినీళ్ళు గిన్నెలో పోసిపెట్టు. గ్యాస్ తిప్పాను, వెలగడం లేదమ్మా. సుయ్యని సౌండ్ వస్తుంది. లైటర్ ఉందా? ఎలా ఉంటుందమ్మా? సిల్వర్ కలర్ లో ఉంటుంది, అక్కడ ఎక్కడో ఉంటుంది చూడు. దొరికిందమ్మా. ఏం చేయాలి? స్టవ్ వెలిగించే. నాకు అన్ని నేర్పించమ్మా. ప్రతి అమ్మాయి పెళ్లి కాకముందు అమ్మని ఇలా అడిగితే తెలియనివి తెలుసుకొని మరీ నేర్పిస్తుంది. సారీ అమ్మా, నాకు అన్ని నేర్పించు. నాకు తప్పుతుందా? సరే అమ్మా. ఎవరు? నేను బావని. బావా, ఈ వాయిస్ కాదే. మీరెవరు నాకు తెలీదు. వెళ్ళిపోండి, లేదంటే నేను పోలీసులకి ఫోన్ చేస్తా. నాకు నంబర్ కూడా తెలుసు. ఇదేం చేయడం నీలో కాంచనా కన్నా ఘోరంగా ఉన్నావుగా. నా దగ్గర చాకుంది, లోపలికొచ్చారో చంపేస్తా. వెళ్ళిపోండి.
సిటీలో వాళ్ళంతా ఇంతే, రాత్రులు ఇళ్ళల్లో పడుకోరు. అమ్మో దొంగ 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 కావ్య, కావ్య. బావా, కాపాడు బావా, దొంగ కావ్య, దొంగ కావ్య, దొంగ. బావ, అయ్యో, నేనే దొంగ, బావ, ఇక్కడ దొంగని బావ, కాదు కావ్య. దొంగ, కావ్య, దొంగ, దొంగ. నేనే బావను. చెప్పొచ్చుగా బావా, ఇలా చచ్చేలా కొట్టాలా? నేను కుక్కలా మొరుగుతుంటే నువ్వు దొంగ దొంగని అరుస్తూనే ఉన్నావు. అయితే మాత్రం కొడతావా? హే సారీ సారీ కావ్య, సారీ. అయినా నైట్ రాకుండా ఎక్కడికి వెళ్ళావు బావా? నేను ఎక్కడికి వెళ్ళాను? సూపర్ పెళ్ళం. రాత్రంతా మస్టో ఫ్యామిలీకి నాకు రక్తాలు చిందేంత యుద్ధం జరిగింది. నా బ్లడ్ వీక్ గా ఉందని నా రక్తాన్ని చాలాసార్లు చిందించా. ఏమైంది బావా? అన్నిసార్లు తలుపుకుంటే తీయలేదు, పైగా పోలీసులు కాల్ చేస్తా అంటావు. ఓ అది నువ్వేనా? నేను ఎవరో దొంగడు అనుకున్నా బావా. అయితే ఫోన్ చేయొచ్చుగా. నువ్వే చేయొచ్చు కదా. ఎక్కడా? ఆ జియో రీఛార్జ్ పెంచేస్తుంటే బ్యాలెన్స్ అయిపోయింది. సరే గాని నీకోసం వెన్నీ నీళ్ళు పెట్టాలో నేర్చుకున్నాను రా. అదే నువ్వు ఒలింపిక్సా గోల్డ్ మెడల్ కొట్టినంత ఫీల్ అయిపోతున్నావు. నాకు దానికన్నా ఎక్కువే. అర్జెంట్ వర్క్ ఉన్న టైంలో లేట్ అవుతుంది. ఈ సైకో రాకేష్ ఏమంటాడేమో. వీడేంటి ఏదో పక్కన ఉండి విన్నట్టు కాల్ చేస్తున్నాడు. బ్రో ఎక్కడున్నా? రోడ్డుపై నుంచి ఆఫీస్కి నడుచుకుంటూ పోతున్నా. అదే బ్రో, ఎక్కడున్నావు? అరే చెప్పా కదా బ్రో. ఎక్కడ బ్రో? ఇంకా చెప్పనే లేదు మీరు. అమ్మా వీడేంది పాయింట్ చేసి మరి అడుగుతున్నాడు. బ్రో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్. అవునా బ్రో? నువ్వు అలా వెనక్కి తిరిగితే నేను మాదాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నా. వస్తే కలిసి వెళ్దాం బ్రో. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ ఏదో వర్టెన్షన్ మర్చిపోయాను బ్రో. అంటే ఏంటి బ్రో? అంత టెన్షన్ పెడుతున్నావా మేము? అలా ఏం లేదులే రాకేష్ గారు. బ్రో ఐ యామ్ బ్రో, యు ఆర్ బ్రో, కాల్ మీ బ్రో. బ్రో ఓకే ఓకే రాకేష్ బ్రో. ఓకే చిల్ బ్రో. నవీన్ బ్రో కాల్ చేశాడా? 1 సెకండ్ చెప్పా. నేను ఈ రోజు ఆఫీస్కి లేట్గా వస్తాను. వై? నైట్ మొత్తం నిద్ర లేదు. ఏంటి నిద్ర లేదా? ఆ రాకేష్ గారికి చెప్పు. ఓకే బా. ఏంటి బ్రో, మన ఎంకరేజ్మెంట్ బాగా వర్కౌట్ అయినట్టుంది. నాకేం తెలీదు బ్రో. నీకు అన్ని తెలుసు బ్రో. ఐ ఆమ్ ద మేనేజర్, నేనే ముందెళ్ళాలి. ఏంటి బ్రో డల్గా ఉన్నావు? కళ్ళేంటో ఎర్రగా ఉన్నాయి. నిన్న మేము అన్నామని చెప్పేసి ఉప్పొంగిపోయావా ఏంటి? అబ్బో అది అలా ఎలా ఒప్పంగ్లా. నైట్ నేను కంగ్రాట్స్ బ్రో. ఆ కంగ్రాట్స్ తీసి నీకు బ్రో అదే నీ నోట్లో పెట్టుకో. మేడం వంట బాగా చేస్తారంట. తొక్కి పెట్టి నారదీస్తుంది. అవునా? మరి మీ మేడం చెఫ్లా చేస్తుంది. ఎలా బ్రో? వెరీ టాలెంటెడ్ బ్రో. మరి అమెరికాలో ఉండాల్సిందా అని తీసుకొచ్చిన అపార్ట్మెంట్లో బంధించా. టేస్ట్ ఎలా ఉంటది? ప్యారడైజ్ లో ఉంటుందా? హే గూగుల్, ఇలా వచ్చిందంటే కూర ఏదో మా ఫ్రెండ్ చెప్పింది అనేసి నేను అడుగుతుంటే ఎలా వచ్చింది? నీ మొహంలా వచ్చింది. నా ముఖం నీ ముఖం కంటే చాలా బాగుంటుంది. కూర చెప్పలేవు గాని నన్నే బాలేనంటావా? నువ్వు వద్దు ఏమొద్దు. పడి పడి పడి. బ్రో నన్ను ఒక రోజు తీసుకెళ్ళి బ్రో. మేడం వంట తినాలని కుతూహలంగా ఉంది. వద్దు బ్రో, కంట్రోల్ చేసుకో. తింటే చస్తావు. నేనున్నానని గుర్తించండి బ్రో. మూవీకి వెళ్దామన్నాడు నవీన్ బ్రో. ఎక్కడికి వెళ్ళాడేంటి? మల్లెపూలు తీసుకెళ్ళాలని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు బ్రో. ఎంజాయ్ చేస్తున్నాడు వైఫ్తో. మూవీకి వెళ్దామన్నాడు, అందుకే డ్రెస్ మార్చుకున్నాను. అలా ఏం కాదులే బ్రో. మల్లెపూలు, హల్వా, స్వీట్స్ అది ఎంజాయ్మెంట్ కాకపోతే ఇంకేంటి బ్రో? కార్పొరేట్లో ఎంజాయ్మెంట్స్ ఉండవు బ్రో. ప్రాజెక్ట్ డెలివరీస్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ మంత్ మన కంపెనీలో అప్రైజల్ బాగుంటాయి బ్రో. బ్రో కార్పొరేట్లో సాలరీస్ మీద ఆశలు, లవర్స్, పిల్లల దగ్గర మనశ్శాంతులు ఎప్పుడో వదిలేసుకున్నాం బ్రో. అలా ఏం కాదు బ్రో మన కంపెనీలో. ప్రతి కంపెనీ వాళ్ళు చెప్పేది ఇదేలే బ్రో. వద్దు వదిలేయండి. డోంట్ వర్రీ బ్రో. ముందు నవీన్ బ్రో మల్లెపూల సంగతి ఏంటో చూద్దాం. ఇదిగో
ఇలా అడిగితే అలా టాపిక్ డైవర్ట్ చేస్తారు మీ కార్పొరేట్ వాళ్ళు. కావ్య బావా వచ్చావా? అయ్యో దేవుడా, ఏం చేయాలి ఇప్పుడు? ఏమైంది? దేవుడా కావ్య, కాపాడు ఏం స్వామి. చేస్తున్నావు? బావా రాత్రిళ్ళు పువ్వులు చికెన్ ఇంటికి తీసుకొస్తే వాటంటే దయ్యాలు వస్తాయి బావా. మా బామ్మ చెప్పింది. దీనమ్మ బామ్మ చేతబడి చేసే వాళ్ళ దగ్గర వదిలేయాల్సి నిన్ను తెచ్చి నాకు పెళ్లి చేశారు. చా, ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. ఎక్స్ప్రెషన్ మార్చు పదా. పో బావా. బావ కోసం చేసింది ఎంత బాగుందో. కావ్య, ఇంకో 2 గంటలు పడుతుందా నువ్వు రావడానికి? ఇదిగో బావా వస్తున్నాను. నీకోసమే బావా నేర్చుకొని చేశాను. గ్రేవీ చూడడానికి చాలా బాగుంది. నైస్. థ్యాంక్ యూ గూగుల్. బానే చేసావు. ఇంతకు ఎలా చేసావు? హీటర్తో బావా. ఈ తెలివితో నేను ఇంటర్నేషనల్ ఐక్యూ టెస్ట్ పంపిస్తే ఫస్ట్ ప్రైజ్ చేస్తావు లాస్ట్ నుంచి. మీ అమ్మని అడుగుంటే అక్కడ చేసి ఫోన్లో పంపేదిగా, మనం ఇక్కడ తినేవాళ్ళం. ఇలా చెప్పొచ్చుగా బావా, ఎప్పుడు కోపడతావు? దీంతో కాపురం కష్టమే. రేపు హీటర్తో చేయకు, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకో, సరేనా? నాకు తెలియదుగా బావా. ఓకే ఓకే. ఇడ్లీ అద్రిపోయాయి బ్రో. మీ మేనేజర్స్కి అన్నీ అదిరిపోతాయి బ్రో. కష్టం అంతా మా ఎంప్లాయీస్ది, ప్రాఫిట్ అంతా మీ మేనేజర్లకి. నువ్వేంటి బ్రో నన్ను వేసుకుంటున్నావు? నీకంటే నవీన్ బ్రోనే బెటరు. అదిగో అక్కడే ఉన్నాడు, వెళ్ళు బ్రో. వెళ్తాం బ్రో, చట్నీ కూడా అయిపోయింది. హెల్త్లు పోయినా పర్లేదు కానీ టేస్టులు మాత్రం కావాలి. ఏంటి బ్రో నవీన్ బ్రో కనిపించట్లేదు? ఇక్కడికి వెళ్ళాడు ఏంటి? నీ టార్చర్ తట్టుకోలేక గ్రౌండ్ ఫ్లోర్ నుంచి దూకేసి ఉంటాడు బ్రో. గ్రౌండ్ ఫ్లోర్ నుంచా? అదెలా పాసిబుల్ బ్రో? మీ టార్చర్ ఆ రేంజ్లో ఉంటుంది మరి, మెట్లు ఎక్కడానికి కూడా వీలు లేకుండా. పొగడకండి బ్రో, సిగ్గేసేస్తుంది. బా, మీరు సిగ్గుపడకండి భయ్యా. మీరు సిగ్గు చూసాయంటే దయ్యాలు కూడా దడుచుకునేలా ఉన్నాయి. ఐ హేట్ యూ బ్రో. మీరు మేనేజర్ కాదు బ్రో, సైకో సార్. చెప్పా పవన్ ఇంటికి వచ్చేసారా? ఓకే బాయ్. ఎవరు బ్రో? నవీన్ బ్రో. ఎక్కడ ఉన్నారంట? హైదరాబాద్ బీచ్లో బజ్జీలు తింటున్నారంట. బీచా? హైదరాబాద్లో బీచ్ ఎక్కడ ఉంది బ్రో? మీ మేనేజర్స్కి వేస్టేజ్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఎంప్లాయీస్ డెడికేషన్ మీద ఉండదు కదా బ్రో. మీకు దండం స్వామి. థ్యాంక్ యూ బ్రో. అమ్మయ్య, రాకేష్ నుండి తప్పించుకున్నాను రా బాబు. అంతా నాటకాలు. పొద్దున్నుంచి ఏం తినలేదు అసలు. అసలు ఉన్నానా లేనా అని కాల్ చేసా బావా? అసలు అడిగావా? నాకు కాల్ చేయొచ్చు కదా. ఎప్పుడు తిడుతుంటావు, ఎలా చేసేది? నీకు స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోమన్నానుగా. నాకు రాదు బావా, ఎలా ఆర్డర్ చెయ్యాలో. మీ బామ్మ చెప్పలేదా? బావా, మా బామ్మకి ఎలా తెలుస్తుంది? సరే, ఇలా ఐటమ్ సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోవాలి. ఓకే సరే బావా. పెట్టేసా? ఎవరు కావాలి? సార్ ఆర్డర్ సార్. నేను ఆర్డర్ చేయలేదు సార్. కావ్య పేరు మీద చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు. కావ్య, కావ్య బావా ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నన్ను అడగాలి కదా. వస్తుందా రాదా అని. అలాగే 5 బిర్యానీలు ఆర్డర్ పెడతావా? సారీ బ్రో, తను ఫస్ట్ టైం ఆర్డర్ చేయడం, సో క్యాన్సిల్ చేసేదా? నో సార్, స్విగ్గీలో ఆర్డర్ చేసిన 1 minute లోపు క్యాన్సిల్ చేయకపోతే మనం ఏం చేయలేం సార్. నాకు ఈ బోనస్ ఒకటి. సరే భయ్యా, మేము ఆల్రెడీ తినేసాం, సో మీరు తినేసేయండి. లేదు సార్, బయట చూసే వాళ్ళందరూ మమ్మల్ని చాలా బ్యాడ్గా అనుకుంటున్నారు. సరే, ఒక పని చేయండి, మీరే ఎవరికైనా ఇచ్చేసేయండి. సరే సార్. థ్యాంక్ యూ. చెప్పవే. కోపంతో రగిలిపోతున్నావు. ఎందుకే, ఏం జరిగింది? ఏంటమ్మా, ఏదో స్విగ్గీలో 5 బిర్యానీలు ఆర్డర్ చేస్తే అందుకే బావ తిడుతున్నాడు. బావ ఏమనళ్లే, వెళ్ళి బావతో మంచిగా ఒకసారి మాట్లాడు. వెళ్ళవే, వెళ్ళి ఒకసారి మాట్లాడు. నేను చెప్తానంటున్నానుగా, సరేనా? సరే. కావ్య,
చీ ఏంటి బావా ఈ డ్రెస్ వేసుకుంటావా నువ్వు? నాకు కాదు నీకు. ఏం స్టాచ్యూలు అయ్యావు? హైదరాబాద్లో అమ్మాయిలంతా పాజ్గా ఉంటారు, మోడర్న్గా కూడా. ఏంటి నువ్వు కాఫీ రాదంటావు, హాట్ వాటర్ అంటే తెలీదు, హీటర్తో కుక్ చేస్తావు. నా భార్యని ఇష్టంగా చూడాలనుకున్నా అయినా వేసుకొని ఉంటావు. నా భార్యని అలా చూడాలనుకోవడం తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, ఏదైనా నీతోనే కదే. నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావు ఓకే, కానీ వేరే వాళ్ళని చూస్తాను ఎందుకంటున్నావు బావా? ఇది మళ్ళీ ఫోన్ చేస్తుంది ఏంటో. హలో మా చెప్పవే. బావతో నాకు డైవర్స్ ఇప్పిస్తావా లేదా? నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్తావా లేదా? సరే నేను తీసుకెళ్తాని. నేనొచ్చే వరకు తొందరపడి బావతో ఏం మాట్లాడకు. హలో అత్తమ్మ, చెప్పండి. ఎక్కడున్నావయ్యా? ఆఫీస్లో అత్తమ్మ. బాగున్నావా అయ్యా? అత్తమ్మ, కావ్య కాల్ చేసిందా? లేదే, చెయ్యలేదయ్యా. మరి మీరు ఒక్కరి నన్ను బాగున్నావంటుంటే నేను నిన్నొక్కడినే అడిగానయ్యా. కావ్యని అడగలేదు? కావ్యాని అత్తారింటికి పంపించుంటే అడిగేదాన్నేమోనయ్యా. తన సొంతింటికే కదా పంపించాం. అలా కాదత్తమ్మ, నేనేదో చిన్న గొడవ జరిగింది. ఏం జరిగిందని నేను అడిగానా అయ్యా? దేవుడికి పెట్టిన పూలు వాడిపోతే దేవుణ్ణి అడుగుతామా? అత్తమ్మ, అది మీ ఇద్దరి తప్పులు 100 ఉన్నా అందులో 90 నా కూతురువే ఉంటాయి. దాని గురించి నాకు తెలీదా? నీ బిడ్డే అనుకుని దగ్గరికి తీసుకో అయ్యా. దూరం పెట్టి మాకు దగ్గర చెయ్యకు. అత్తమ్మ, నేనేదో కోపంలో అలా. సారీ అత్తమ్మ, కావ్యకి నేనే వెళ్ళి సారీ చెప్తా. అత్తమ్మ అన్నావు కదయ్యా, అమ్మకెవరైనా సారీ చెప్తారా అయ్యా? సరే అత్తమ్మ, ఆఫీస్లో ఉన్నా, తర్వాత కాల్ చేస్తా. అలాగే అయ్యా. సోఫీ, నా లవ్ని ఫీల్ అయ్యావా? హే ఛీ, నేను హ్యాండ్సమ్గా ఉంటా కదా. బిల్లు కట్టేది నువ్వే కదా బ్రో. ఎంప్లాయీ ఉండంగా నేను బిల్లు కడితే బాగోదు బ్రో. మాటలు బాగానే చెప్తారు బ్రో. ఎంప్లాయీస్కి ఈఎంఐకి సరిపోయే శాలరీస్ ఇవ్వరు కానీ బిల్లులు కట్టాలంట. ఈసారి కంపెనీలో అప్రజల్స్ బాగుంటాయి బ్రో. ఎంత? 1100 ఇప్పిస్తారా బ్రో? కంపెనీలో హైయెస్టే 1000. మంచి అప్రైజల్ అన్నావు. 750 ఇప్పిస్తా. అంత వద్దు కానీ బిల్లు కట్టే బ్రో. అది ఎందుకులే గాని బ్రో, నేను ఎలా ఉంటాను? నీకేం తక్కువ బ్రో, జిమ్ముకి వెళ్ళినా కండలు తగ్గని గుండు రాయిలా ఉంటావు. దిష్టి పెట్టక బ్రో, చిరంజీవిలా ఉంటావు. మరేంటి బ్రో, సోఫియాని లవ్ చేయమంటే విసుక్కుంటుంది. నాకేం తక్కువ? అసలు నీకేం ఎక్కువ బ్రో? వెయిట్. అవును మరి, ఆ వెయిట్తో ఇంటర్నేషనల్లో గోల్డ్ మెడల్ తెచ్చాలే మరి. నువ్వెప్పుడు ఇంతే బ్రో, హట్ చేస్తావు. నవీన్ బ్రో ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడు బ్రో. నీకంటే నవీన్ బ్రోనే బెటర్ బ్రో. అయితే వెళ్ళి నవీన్ బ్రోని తెచ్చుకో. బ్రో, సోఫియాని ఎలాగైనా పడేయాలి. ఎలాగో చెప్పు బ్రో. అయితే ఓ పని చెయ్యి, వశీకరణ చేసేయి. ఎలా బ్రో? యూట్యూబ్లో యాడ్స్ నిమిషానికి 100 వస్తాయి. అందులో ఏదో నంబర్ తీసుకొని చేసే బ్రో. థ్యాంక్స్ బ్రో. బిల్లు నేనే కట్టేస్తాలే. సోఫియా వచ్చేస్తున్నా. ఏయ్! కావ్య, సారీ కావ్య, నేనేదో కోపంలో అలా. స్విగ్గీలో నీకు ఇష్టమైన చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టనా? అలాగే దీన్ని ఆర్డర్ చేస్తా బావా. నేను ఎలాగో నేర్చుకున్నాను కదా. అయితే నా ఎమోషన్ అంతా వేస్ట్ అయినా? బావా లెగ్ పీస్ భలే ఉంది బావా. బావా మనం కూడా బిర్యానీ చేసుకుందామా? ఏం ఆలోచిస్తున్నావు బావా? చికెన్ హీటర్తో చేసావు, బిర్యానీ దేంతో చేస్తావా అని. బావా సరే గాని రేపు మా ఫ్రెండ్స్ వస్తారు, ముందుగానే స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసి నువ్వు నాకు నచ్చే సినిమాలో లాగా స్మెల్ క్రియేట్ చేద్దాం.
వద్దు బావా, నేను చేస్తాను కదా బిర్యానీ. ఎందుకు? మీ అమ్మకు కాల్ చేసి అక్కడ ఫోన్లో పంపేదిగా, మనం ఇక్కడ తినేవాళ్ళం. అలా చెప్పొచ్చుగా బావా, ఎప్పుడు కోప్పడతావు. వాళ్ళు వచ్చినప్పుడు ఇలానే చేయాలి. కావ్య లంచ్ అయిందా అంట, నువ్వు 4-5 minutes అని తర్వాత తీసుకురావాలి. అర్థమైందా? సరే బావా. వచ్చేసారా? హాయ్ బ్రో, స్మెల్ అద్దరిపోయింది. వంట నువ్వు చేసావా ఏంటే? లేదు, ఇవాంక ట్రంప్ చేసింది. ఇక్కడేం చేస్తుంది బ్రో? మరి నేనెందుకు చేస్తా బ్రో, మా ఆవిడ చేసింది. నువ్వు ఉండు బ్రో. రే, మేము ఉండాలా రెస్టారెంట్కి వెళ్ళాలా? బ్రో, డిన్నర్కి వచ్చే రెస్టారెంట్ అంటావేంటి? ఓకే బ్రో. రాకేష్ గారు, మీ లిమిట్స్ లో మీరుండండి. యు కమ్ బేబే. ఏంట్రా, తెలిసిందే కదా, పద. మొన్న కూడా ఇంటికొచ్చాడ్రా. బ్రో, స్మెల్ ఏంటి తగ్గింది? కావ్య, స్మెల్ ఏంటి తగ్గింది? ఇదిగో బావా, ఒక్క సెకండ్. ఇప్పుడు వచ్చిందా బావా? స్మెల్ చాలా, ఇంకా కావాలా? సర్లే గాని స్మెల్ ఏంటి బ్రో? నువ్వు పిలిచిన వెంటనే వస్తుంది. ఓ, అదా నీ డౌట్? అయితే ఇప్పుడు చూడు. కావ్య, చెప్పు బావా. ఈసారి స్మెల్ అడగకుండా రావాలి. సరే బావా. ఏంటి బ్రో, స్మెల్ ఏంటో డిఫరెంట్ గా వస్తుంది. ఏం చేస్తున్నారంటే మేడం? చికెన్ బ్రో, చికెన్. కావ్య, స్మెల్ ఏంటి చేంజ్ అయిందంట. రాకేష్ బ్రో టెన్షన్ పడిపోతున్నాడు. 2 minutes బావా, చికెన్ స్మెల్ వస్తుంది. అబ్బా, సూపర్. మేడం, చికెన్ త్వరగా తెచ్చేయండి, తినేయాలి. కావ్య, అయిందా? 5 నిమిషాలు బావా, తీసుకొస్తున్నాను. బ్రో 5 minutes. సరే పదండి. కుదురుగా ఉండలేవు రాకేష్. సోఫియా, ఐ లవ్ యూ. ఈడియట్. సిన్సియర్లీ, ఒబీడియంట్లీ. స్టూపిడ్. ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయరు గాని సైలెంట్ కావాలంట, సైలెంట్. బ్రో, మీరొక డాన్సర్ని హర్ట్ చేశారు. ఏం చూస్తున్నారు బ్రో? డాన్సర్ అన్నావు కదా. నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్. కమాన్, నేను డాన్స్ అయ్యాలి. బ్రో, యూ నీడ్ మోర్? ఇంకేమైనా కావాలా? ఇప్పటి వరకు మిమ్మల్ని సీరియస్ గా ఉండడం చూసి మీ గురించి ఏదో అనుకున్నాను బ్రో. మీ లోపల ఈ టాలెంట్ కూడా ఉందా? అదరగొట్టావు బ్రో. నేను చాలా సరదాగా ఉంటాను బ్రో. మీ మీద నాకు కోపమేం లేదు. సోఫియా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. నా ప్రేమను ఫీల్ అవ్వాల్సిన అవసరమూ లేదు. కావ్య, ఫుడ్ సూపర్. థ్యాంక్ యూ అండి. ఆ సూపర్ ఏదో నాకు చెప్పు. ఎందుకు? నేనే సజెషన్స్ ఇచ్చింది ఎలా చేయాలని. అదైతే యూట్యూబ్ నడి చేసేది. ఏం కావ్య? అవును బావా. ఫుడ్ అద్దరిపోయింది. అచ్చం రెస్టారెంట్ లా ఉంది. అంటే రెస్టారెంట్ నుంచి తెచ్చారంటావా? అలా ఎందుకు తెస్తారు బ్రో? రాకేష్, సైలెంట్ గా తినలేవా? ఇదిగో, నీకింత ముందే చెప్పా. ఏమని? ఐ లవ్ యూ. నవీన్, ఏమైంది? అక్కడే చూస్తున్నావు? కావ్యాన్ని చూస్తున్నా. ఇంకెక్కడ కావ్య? అలిగెళ్ళిపోయింది కదా. చిద్దినమ్మ,
3 నెలలు కాపురం చేశా. నాకే అర్థం కాల అలిగెళ్ళిందని. వచ్చి గంట కాలేదు నువ్వేలా పసికెట్టేశావే? అయినా షేర్ మార్కెట్లో మీ ఆడాలు పెట్టాలి, దాన్ని నమ్మేసి మీరు మార్కెట్ పెడతారు. అంబానీ బిజినెస్లో కూడా బావా ఎక్కడ చూసినా వీళ్ళ పేరే. వీళ్ళని ఆయన కాంపిటేటర్స్గా పెట్టాలి. సర్లే. ఫుడ్ బాగుంది బ్రో. థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ టైము క్రాప్స్ ప్లాన్ చేయండి. వాళ్ళకి ఇంకేం పని లేదా బ్రో మనకు చేసి పెట్టడానికి? ఆ క్రాప్స్ తెచ్చి వీడి గుర్తుకు పట్టించాలి. చచ్చురుకుంటున్నా కొడుకు. ఏం లేదు బ్రో. బాయ్ బ్రో. బాయ్ బ్రో. బాయ్ రా. బాయ్ రా. కావ్య, ఏదైనా ఉంటే నాకు చెప్పాలి. ఈ అలిగేంటి? బంధువుల దగ్గర భద్రంగా ఉన్నెవరు, పరా వాళ్ళ దగ్గర పరువుగా ఉన్నెవరు? చా, నాతో పనిచేసే వాళ్ళ దగ్గర మర్యాద లేకుండా చేసావు. కావ్య ఏది ఊరికి వెళ్ళిపోయిందా ఏంటి? అయ్యో, ఇలా దొరుకునేంట్రా బాబు. అంటే అత్తమ్మ అది వాము జంపు. దేవుడా. బావా డోర్ తీ. నేను తీయను. స్నానం చేయాలి బావా, డోర్ తీ. ఒక్కరోజు స్నానం చేయకపోతే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లరులే. అది కాదు బావా, ఫోన్ ఉంది, డోర్ తీ. ఫోన్ యూజ్ చేయకపోతే రేడియేషన్ తగ్గుతుందిలే. అది కాదు మిస్టర్ నవీన్ బావ గారు. సునామీ భూకంపం వచ్చినా సరే డోర్ ఓపెన్ చేయను. అల్లుడు డోర్ తీ అయ్యా, డోర్ తీ అయ్యా. ఏంటయ్యా ఇది? నిన్నేనయ్యా, ఏంటిది? డ్రెస్ అత్తమ్మా. ఏం డ్రెస్ అయ్యా ఇది? ఇలాంటి డ్రెస్ వేసే వాళ్ళని చూసి నా పిల్లని అలా చూడాలనుకోవడం తప్ప అత్తమ్మా? తప్పేం లేదయ్యా, నీ భార్యనే కదా అలా చూడాలనుకున్నావు. మరి కావ్య చూడత్తమ్మా. అమ్మా ఏంటమ్మా నువ్వు? నువ్వు అయ్యో, కావ్యని ఏమనుకోండి అత్తమ్మా, నేనే అడగకుండా ఉండాల్సింది. అడగొచ్చయ్యా, మేం పల్లెటూరోళ్ళం కదా, మాకు పట్నం పద్ధతులు అలవాటవటానికి కొంచెం టైం పడుతుంది. అమ్మా నేను వేసుకోనమ్మా ఎప్పటికీ. నువ్వు నోరు ముయ్ చాలు. నేను చెప్పాను కదయ్యా, నా కూతురు అరుపులే ఎక్కువగా ఉంటాయి. నీ బిడ్డ అనుకుని దగ్గరికి తీసుకో అయ్యా, మాకు దగ్గర చెయ్యకు. సరే అయ్యా, నీకు ఆఫీస్కి టైం అయింది, వెళ్ళి రెడీ అవ్వు. సరే అత్తమ్మా. సరే, నీకిష్టమైన కారం దోశ చేయనా? హా, నీ అల్లుడికే వేసివు, తింటాడు బాగా. ఒసే పిచ్చిమోహన్ దానా, అల్లుడిది తప్పైనా కోపంగా చెప్పకూడదే, మన మనిషిలా చెప్తే వింటాడు. అంటే ఇలాంటి డ్రెస్ వేసుకోవాలా నేను? చెప్పు, నువ్వు చెప్పు. మనకి డ్రెస్సులు అలవాట్లేదంటే మరి ఇక్కడ వాళ్ళందరూ వేసుకుంటున్నారు కదా. అల్లుడు పనిచేసే ఆఫీస్లోనో, తిరిగే ఫ్రెండ్సో, చూస్తున్న సినిమాల్లోనో చూసి ఆశపడుండొచ్చే. నిన్నలా చూసుకోవాలనుకోవచ్చు కదా. నీ అల్లుడు మొన్న వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే నన్ను ఎంత తక్కువగా మాట్లాడాడో తెలుసా నీకు? ఇదంతా ఓకేనా నీకు? ఆ రోజు భోజనానికి ఎవరు పిలిచారే, నువ్వా మీ ఆయన? ఇద్దరం కాదు మరి వాళ్ళే వస్తాన్నారట. కొత్తగా పెళ్ళైందిగా, నీ వైఫ్ని చూడాలి అని. వంట ఎవరు చేశారే? స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసి నువ్వు నాకు నచ్చావు సినిమాలో లాగా స్మెల్ని క్రియేట్ చేశావు. ఓసి దొంగ మొహందానా, ఆ ఆలోచన ఎవరిదే? ఇంకెవరిది? నీ ప్రియమైన అల్లుడిది. చూసావా, వాళ్ళకి నా భార్యకి వంట చేయడం రాదని ఎక్కడ తెలిసిపోతుందో అనే టెన్షన్లో అలా మాట్లాడుంటాడే. నువ్వు చెప్పింది నిజమే, అయినా నేను ఆ డ్రెస్ వేసుకోను. ఆడది మగాడిని ప్రశాంతంగా ఉంచితేనే కదే ఆ కుటుంబం సంతోషంగా ఉండేది. నేనెందుకు అల్లుడి ముందు నిన్నరిచాను? నువ్వు అరిచేటప్పుడు సైలెంట్గా నేనుంటే నీకు అల్లుడు అలుసైపోయి ఆయనకు విలువ తగ్గిపోతుంది. మగాడి విలువ ఆడది పెంచాలే కాని తగ్గించకూడదే. సర్లే అమ్మా, కారం దోసన్నావు వద్దన్నావుగా, నేను రాత్రికి అల్లుడికి వేసి పెడతాలే. మా సర్లే ఆగు, వేసి పెడతా.
అబ్బో వర్క్ మనోళ్ళ కాదు. చిన్నప్పుడు సరిగా చదువుకున్నా బాగుండేది. వద్దులే, చదువుకోనుంటే ఈ పాటికి కలెక్టర్ అయిపోయేవాళ్ళం, ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళు. బ్రో చెప్పు బ్రో. నువ్వు ఒక తప్పు చేసావు అనుకో బ్రో. నేను నా భార్యతోనే చేయలేదు బ్రో. ఎలా అనుకోమంటావు? మూసుకొని అనుకో బ్రో. సరే చెప్పు బ్రో. మీరు మీ ఆవిడ డివోర్స్ తీసుకున్నారు కదా. ఇప్పుడు ఆ మహాసమరం గురించి ఇప్పుడు ఎందుకు బ్రో? గుర్తు చేసుకుంటే గుండె నొప్పి. బ్రో, మా ఆవిడ వాళ్ళ అమ్మ కంప్లైంట్ చేస్తే ఈరోజు జడ్జిమెంట్ ఇవ్వడానికి వచ్చింది. మొగుడు పైన కంప్లైంట్ చేయడం కామన్ బ్రో. షాకింగ్ ఏంటంటే నన్ను ఒక మాట అనకుండా కూతురుకు బుద్ధి చెప్పింది. అయినా ఇలాంటి రోజుల్లో గుండు సూదంత గొడవకే రాజమౌళి కత్తంత గొడవ పెట్టుకుంటున్నారు. అయినా మా అత్తమ్మ చాలా గ్రేట్ బ్రో. బ్రో, చిన్న గొడవ దేని గురించో తెలుసా? ఆ రోజు సండే నేను చికెన్ తెచ్చిచ్చా, కానీ మా ఆవిడ ఫిష్ చేద్దాం అనుకుంది. కానీ నాకు ఫైనల్గా తెలిసిందేంటంటే మా ఆవిడికి చికెన్ చేయడం రాదని. అప్పుడే చెప్పుంటే ప్రాబ్లం సాల్వ్. కానీ ఇదే విషయం కోర్టులో చెప్పింది. నేను వెళ్ళి సారీ చెప్పా, తను ఓకే చెప్పింది. కానీ మా అత్త తనని నాకు అందనంత దూరంగా తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ ఏమైంది బ్రో? ఇదిగో ఇలా ఏం చేయడానికి వస్తున్నానో తెలియకుండా ఆఫీస్కి రావడం, తిరిగి ఇంటికెళ్ళి ఏం చెయ్యాలో తెలియక తిని తాగి పడుకోవడం. అల్లుడు విలువని కూతురు దగ్గర కాపాడిందంటే మీ అత్త దేవత బ్రో. భూగోళం అంత బాధని బ్యాచిలర్ రూమ్ అంత గుండెలో అసలు ఎలా దాచుకున్నావు బ్రో? సమస్తం తెలిసిన వాడికి కూడా సమస్య వస్తే తనలో ఉన్న సగభాగానికి చెప్పుకోవాలనుకుంటాడు బ్రో. నాకు ఆ సగభాగమే లోటైతే మౌనంగా ఉండడం తప్ప ఇంకేం చేయగలను బ్రో. అసలు ఏం జరిగింది బ్రో? కొట్ర కొట్ర కొట్ర. షట్, చూడ చూడ చూడ. షట్. అవునా? ఎక్కడ పోయాడు? అమ్మాయి వెళ్ళిపోతుంది. ఏరా, నువ్వు పెద్ద సైంటిస్ట్ అనుకున్నావా నువ్వు? పదా. ఏందండి ఏమో రసం? నా వల్ల కావట్లేరా. కూర్చుందరా, నాకు కాళ్ళు వస్తున్నామో ప్లీజ్. నాకు కూడా దా కూర్చో. అమ్మా ఎక్కడున్నారు సార్?
ఎక్కడ ఉన్నానో తెలియట్లేదురా. ఏం తెలీదా? ఈ పిల్ల కోసం ఎతికి చచ్చిపోతున్నాను రా బాబోయ్. నా వల్ల కావట్లేదురా. ఇదిగో వచ్చేసా. అచ్చా, కనిపించిందా అమ్మాయి? లేదా? కనిపించలేదురా. అరే టిఫిన్ కక్కుతూ కూడా వస్తే నువ్వు రోడ్లో తిప్పుతున్నావు ఏంద్రా? ఓరే బాబా, ఇప్పిస్తా పదరా బాబా. నేను ఆ పిల్ల కోసం తిరిగి నా వల్ల కావట్లేదురా. ఏదోటి చేద్దాం పద. సరే పదరా. ఓకే 20 కదా? అరే పోదమ్మారా. రే అమ్మాయిరా, ఆ అమ్మాయిరా. దండం పెడతారా? పదరా. అయితే నా 10,000 నాకు ఇచ్చేయి. నా 10,000 నాకు ఇచ్చేయి. రే నా 10,000 నాకు ఇచ్చేయి. ఇప్పుడు ఆ 10,000 గురించి ఎందుకు కానీ అమ్మాయి బాగుంది మావా. గాడ్ మావా. దొంగల్లా చూస్తుంది ఏంట్రా? ఎక్కడికి రా? నా లవర్ ఇంటికి రా. అడ్రస్ తెలుసా? తెలీదు. మరి ఎందుకు పరిగెడుతున్నావు రా? మరి అర్జున్ రెడ్డి సినిమాల అభివృద్ధి కోసం ఇలానే కదరా పరిగెత్తేది. రే మరి ఇంత మెంటల్ నా కొడుకులా ఉన్నావేంట్రా? నేను పోతాను రా, నేను పోతా. వెళ్ళిపోరా, ఇప్పుడు వెళ్ళిపోరా. పోను. వెళ్ళిపోతానన్నా. నేను వెళ్ళిపోతే మళ్ళా నీ అప్పు ఆ 10,000 అడుగుతావు కదరా. మరి టాపు పాట మూసుకొని ఇక్కడే ఉండు. రే ఎవరికో కాల్ చేస్తుందిరా. బొక్కలే వాళ్ళ వరకు మొడక కాల్ చేస్తున్నావు. ఎదవా, ఒక మంచి మాట కూడా మాట్లాడవరా? అయితే దిశ పోలీస్ కాల్ చేస్తున్నావు, ఒక మంచి మాట ఓకేనా? అబ్బా దండం పెడతా, మూసుకొని పదరా. హలో రే, ఎవరిని ఇరిటేట్ చేస్తున్నావురా? ఎందుకే నా మీద నీకు అంత మంచి ఒపీనియన్ ఉంది? సర్లే, లొకేషన్ పెడతా, అర్జెంటుగా ఇక్కడికి వచ్చేయ్. ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు. సరే లొకేషన్ షేర్ చేయి, నేను వస్తా ఉన్నాను. త్వరగా వచ్చేయ్. ఏమైందిరా? రే మళ్ళీ ఎక్కడికి రా? ఎందుకు ఫాలో అవుతున్నారు? అరే దిశ పోలీస్ కాదు, దిశ తమ్ముడు, ప్రొటెక్టర్ సిస్టర్. రే ఏంట్రా కొనుక్తా ఉన్నారు? అంటే మీరు మాట్లాడుతున్నారు కదండి. జోక్స్లు బాగా ఉన్నాయి కానీ ఎందుకు ఫాలో అవుతున్నావు చెప్పు. రే ఈ డైలాగ్ ఇంతకు ముందు చెప్పావు కదరా. రే నువ్వు ఎందుకు ఫాలో అవుతున్నారు? ఫాలో అవుతున్నారు కదండి, ఫాలో అవుతున్నాడు, అది వీడే. ఓహో, ఆ కింగ్డమ్ లో కింగ్ మీరేనా? చెప్పండి, ఎందుకు ఫాలో అవుతున్నారు చెప్పు. చెప్పలేనప్పుడు ఫాలో అయ్యే రైట్ నీకు లేదమ్మా. జుట్ 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 చల్ పో, నువ్వు రారా. అమ్మయ్యా బతికిపోయాను. ఏరా ఎందుకు ఫాలో అవుతున్నారంట? నీ అమ్మ అక్క తమ్ముడికి ఎప్పుడు ఇదే డైలాగా? ఓసాగే 20 సంవత్సరాల అమ్మాయి వెనకాల అబ్బాయి పడక ఇంకెవరు పడతారే? ఏ తమ్ముడు నన్ను కాల్ చేసేటమేనా? అమ్మాయిలు ఫ్రీడమ్ కావాలి, జాబులు చేయాలంటారు. ఏం ఒక అబ్బాయి వెనకాల ఫాలో అయితే మేనేజ్ చేసుకోలేరా? చేసుకోవాలి. అంత డేర్ లేదా? రారా. ఈ ఫీర్ నా కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు రా? ఎవరా ఫియర్ నా కొడుకు? ఒకసారి చూడు. చెప్పలేనప్పుడు ఫాలో అయ్యే రైట్ నీకు లేదు. జుట్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు? సైలెంట్ గా ఉన్నారేంటి? చెప్పండి. చెప్పరా, చెప్పు. చెప్పండి. మీరంటే? నేనంటే ఇష్టం. అవునా? వీడు నా తమ్ముడు, వీడికి ఓకే అయితే నాకు ఓకే. వీడితో మాట్లాడుకోండి. ఏరా, ఈ డేట్ సరిపోతుందా? వెళ్తున్నానే, బైక్ పంచర్ అయింది. ఇంకో 5 minutes ఐ థింక్ వెళ్ళిపోతాను. వెళ్ళిన తర్వాత నీకు కాల్ చేస్తాను, ఓకేనా? ఈ పర్స్ మీదేనా? నాదే బ్రో. థ్యాంక్ యూ బ్రో. వెళ్తున్నాను మా.
వెళ్ళిపోతాను వెళ్ళా ఒక నిమిషం బ్రో, ఆ పర్సన్ అది బ్రో. ఉండే ఒక నిమిషం. ఏం అక్కడ మేము ఫ్రాంక్ చేస్తున్నాం బ్రో, అదే లైక్లు షేర్లు వస్తాయని యూట్యూబ్. ఏం ఫ్రాంక్ బ్రో? బకెట్లు వేస్తారు, నీళ్లు పోస్తారు, బిర్రులు పక్కన కొడతారు బ్రో. మా అమ్మ కొడుతుంది బ్రో. చెప్పే బ్రో. బ్రో ఆగు బ్రో, ఇప్పుడు ఇంటికి వెళ్తే కొడుతుంది బ్రో. ప్లీజ్ బ్రో, మా అమ్మ డబ్బులు ఇచ్చింది బ్రో. ఇంకోసారి చేయండి బ్రో. ప్లీజ్ బ్రో. ప్లీజ్ బ్రో, కొట్టకు బ్రో, ఇవ్వండి బ్రో. బ్రో మా అమ్మ కొడుతుంది బ్రో. వస్తే ఇప్పుడే కేఫ్ దగ్గరకు వచ్చేసానే. వచ్చాను, నేను మొత్తం సెట్ చేసి తర్వాత నీకు కాల్ చేస్తా. నేను మళ్ళీ కాల్ చేస్తా, ఓకేనా? సరే బాయ్. చెప్పలేకపోతే ఫాలో అయ్యట్లేదంటే చెప్పి ఫాలో అయిపోతారా మీరు? లేదండి, నేను బాగా సెటిల్ అయ్యాను. హౌస్ ఉంది, కార్ ఉంది, ప్లాట్ ఉంది, ప్లాట్ కూడా ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నాయి. కార్ ఈఎంఐ ఎంతండి? 26,000 అండి. హోమ్ లోన్ ఇంకా ఎన్ని మంత్స్ కట్టాలి? 20 months కట్టాలి. మరి ఫ్లాట్? అది ఓన్ అండి. మరి ప్లాట్? ఇది లోన్ అండి. మీ శాలరీ ఎంతండి? పర్ మంత్ 2 lakhs అండి. ఈఎంఐలో లోన్లో పోను 1 lakh మిగులుతుందా? మిగులుతుందండి. 50,000 వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను, 50,000 రిమైనింగ్ ఉంచుకుంటాను. జస్ట్ అనుకో, ఒకవేళ జాబ్ పోయింది అప్పుడు ఏం చేస్తారు? ఇంకో జాబ్ చూసుకుంటానండి. ఈ గ్యాప్ ఒక 3 months పడుతుందా? ఈఎంఐ లోన్ కోసం మళ్ళీ అప్పు చేయాలి కదా. మరి మీరేం సెటిల్ అయినట్టండి? అప్పు లేనోడే సెటిల్ అయినట్టు, అప్పున్నోడు సూసైడ్ పక్కన పెట్టుకున్నట్టు. మా అక్కని ఇవ్వడం కుదరదండి. ఈ ఇంటర్వ్యూలో మీరు ఫెయిల్ అయ్యారు. సరే చూద్దాం. లేదు, ఒకసారి మాట్లాడదాం, కూర్చోండి. సరే సరే, ఒకటి చెయ్యి. ఈ అమ్మాయి నాకు సెట్ చేయి, బావ పోస్ట్ కన్ఫర్మ్ చేసుకో. ప్లీజ్ 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 కూర్చోండి, నేను సెట్ చేస్తా. ఫస్ట్ సెట్ చేసేయి, తర్వాత బావ పోస్ట్ తీసుకో. ప్లీజ్ అండి, నేను సెట్ చేస్తాను, బావ పోస్ట్ కన్ఫర్మ్ చేయండి. ఫస్ట్ సెట్ చేసేయండి, తర్వాత చూద్దాం, ఓకేనా? ప్లీజ్. వస్తే వీడు చాలా ఇన్నోసెంటే. నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశానే. వస్తే యూ డోంట్ వరీ, నువ్వు ప్రొసీడ్ అయిపోవచ్చే. ఒకరోజు అవుటింగ్ వెళ్ళు. మా ఫ్యామిలీ ఎప్పుడు ఇక్కడికే వస్తాం. వస్తావని ఊహించనే లేదు, నీ ఊసులతో ఊహల్లో తేలుతూ ఉన్నాలే. నా జతగాను నడిచాకే ఈ లోకం కొత్తగా మారే, నీ కోసం నా మనసే నీ వైపుకు మళ్ళిందే. నీ చూపులలో చిక్కిన చిత్రం నాకే చెప్పెను ఓ సందేశం, నా మదిలో నిలిచి ఉన్నది నీపై ప్రేమ వసంతం. నీతో ఉంటే తెలియని సమయం సరదాగా సాగెను సాయంత్రం, కోరికలెన్నో కలిగించెను నీ పైన ఈ తరుణం. ఓ చెలియా, నువ్వు వస్తావని ఊహించనే లేదు, నీ ఊసులతో ఊహల్లో తేలుతూ ఉన్నాలే. నా జతగాను నడిచాకే ఈ లోకం కొత్తగా మారే, నీ కోసం నా మనసే నీ వైపుకు మళ్ళిందే. నిమిషం నన్నే నేనిలా ప్రశ్నించా, నీతో సాగేలా, నీ వెంటే నడిచే అడుగులలో అడుగేసేలా.
కలలెన్నో కంటూనే ఉన్నా నీ రూపం చూస్తూనే ఉన్నా నాలో నా ఒంటరితనాన్ని దూరం చేస్తున్నా నీవే నీవే నాతో సాగావే ఓ, చిరునవ్వుగా మారావే నువ్వే నీవే నీవే నాతో సాగావే ఓ, చిరునవ్వుగా మారావే నువ్వే ఓ చెలియా నువ్వొస్తావని ఊహించనే లేదు నీ ఊసులతో ఊహల్లో తేలుతూ ఉన్నాలే ధ్యాసలో నన్నే నిలిపావే నా మదిలో నువ్వే నిలిచావే నీ కోసం వేగి జన్మాలు వేచి ఉంటానే చదరని అందం నువ్వేగా చెక్కిన శిల్పం నువ్వేగా నీ మాయతో నా మనసుని నీ ముంగిట నిలిపావే ఏమైందో ఏమో నాకీ వేళ నా మది నన్నే ప్రశ్నించేలా ఏమైందో ఏమో నాకీ వేళ నామది నన్నే ప్రశ్నించేలా అలా కొన్ని రోజుల తర్వాత మా మ్యారేజ్ అయింది. ఆనందంగా సంతోషంగా ఉన్న రోజుల్లో ఒక రోజు నా లైఫ్ టర్న్ అయింది. మరి ఎప్పుడు కలవలేదా? మా అత్త మా ఆవిడ్ని నాకు అందనంత దూరం చేసేసింది. ఏంటి బ్రో ఆఫీస్ అయ్యాక బట్టలు చేంజ్ చేస్తున్నావు, ఎవరెవరినో కలుస్తున్నావు? అదేం లేదు బ్రో, జస్ట్ ఫ్రెండ్ ఏదో క్యాజువల్ గా రమ్మంటే వెళ్ళాను అంతే. ఇప్పుడు ఫ్రెండ్ అంటారు, రేపు లవర్ అంటారు. మీ అంత ఏముంది బ్రో, మీరంటే పెద్దవాళ్ళు. బావా సారీ బావా. నేనే నీకు సారీ చెప్పాలి కావ్య. సారీ కావ్య. ఇదిగో అందులో చికెన్ ఉంది, అత్తమ్మ చేస్తుంటే చూసి నేర్చుకో. సరే బావా. ఇంకేం తింటుంది అత్తమ్మ చెప్పు తెస్తాను. బావా నాకు కొంచెం టైం ఇవ్వు బావా, నేను చేంజ్ అవుతాను, ఆ డ్రెస్ కూడా వేసుకుంటాను. నా భార్య ఎట్లున్నా అందంగానే ఉంటుంది, నువ్వు ఆ డ్రెస్ వేసుకో సరేనా? అత్తమ్మ సిటీని చూస్తారా? లేదులే అయ్యా, బయలుదేరుతాను. మావయ్య ఒక్కరే ఉన్నారు కదా, ఇంకోసారి వచ్చినప్పుడు చూస్తాను. సరే అత్తమ్మ. రామ్మా. సరే అల్లుడు. సరే కావ్య. కావ్య ఏ వంట ఎలా చేయాలో అడిగి రాసుకో. బావా బావా అమ్మ ఆల్రెడీ అన్ని చెప్పింది. సర్లే. జాగ్రత్త అయ్యా, గొడవ పెట్టుకోకండి. పండక్కి ఊరికొచ్చేసేయండి. బావ చెప్పినట్టు విను. అలాగే అత్తమ్మ. అమ్మా టైం అవుతుందమ్మా. వెళ్తున్నానే. ఈ కార్పొరేట్ వాళ్ళు ఉన్నారే, లెంతీ మెసేజ్ చేస్తారు, లాస్ట్కి మాత్రం సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ అని పెట్టేస్తారు. అయినా ఈ ఎదవేం చేస్తున్నాడు? కాల్ చేద్దాం. హలో. ఎరా నైట్ షిఫ్ట్ చేసావా? నేనెందుకు చేస్తానే? అదే మీ వైఫ్తో. నీకు అసలు సిగ్గుందా? నాకు అసలు సిగ్గే లేదురా. నువ్వు మారవలే గాని మ్యాటర్ ఏంటో చెప్పు. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందిగా? ఉంది. టుడే వర్క్ ఫ్రమ్ హోమ్ అంట. ఇప్పుడే మెయిల్ చేసిందిరా, చూడలేదా నువ్వు? నీ ఫోన్ కాల్తో నిద్ర లేచానే, నేను చూడలేదు. అయినా నువ్వు బెంగళూరులో ఉన్నావు కదా. ఒరేయ్, నేను బెంగళూరులో ఉంటే ఏంటి, బాంబేలో ఉంటే ఏంటి,
ఎక్కడున్నా మేలు చూసుకోవచ్చు. అయినా నీకు నా సంగతి తెలిసిందే కదా, నేను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటానో. అంతా నా ఇష్టం. ఇట్స్ మై లైఫ్. సరే ఉంటా. హాయ్, ఐమ్ నిషా. హౌ యూ? బావా, ఎవరో నిషా అంట బావా. ఓజీ ఇప్పుడే ఫోన్లో మాట్లాడావు కదే, ఈ సడన్ ఎంట్రీ ఏంటి? ఇట్స్ మీ నిషా. ఆ మాత్రం ఉంటుంది మనతో. ఒరే, అరే ఆ ల్యాప్టాప్కి ఏంట్రా కుంకుమ బొట్లు? దానికేమైనా పెళ్లి చేసావా? మా ఆవిడ పూజ చేసింది. ల్యాప్టాప్కి పూజలు కూడానా? సర్లే గాని రాకేష్ బ్రో కాల్ చేసావా? ఎందుకిప్పుడు? వాడు అమ్మాయి కనిపిస్తే చాలు మ్యాగ్నెట్లా అత్తుక్కుంటాడు. ఏమో ఇక్కడ కూడా ఎంట్రీ ఇస్తాడేమో నువ్వు ఉన్నావని. మహాప్రభు, ఇప్పుడే వచ్చాను, నన్ను విసిగించొద్దు. అసలే చిరాకులో ఉన్నాను. వాష్రూమ్కి వెళ్ళాలి. బయట నా లగేజ్ ఉంది, తెచ్చే. బావా ఇప్పుడే వచ్చా, ఎక్కడున్నావు? రే బామర్దే, మన టిఫిన్ షాప్ దగ్గర ఉన్నా, వచ్చేసాయి. రే బామర్దే, ఇంకేమైనా తింటావా? తింటా బావా. ఆనియన్ దోశ, రవ్వ దోశ, ఎగ్ దోశ, వాళ్ళ అమ్మాయిని కూడా. అలానేసేవింట్రా? ఇంకెలా అనాలి బావా? ఫస్ట్ బిల్లు చూడు. ఇప్పుడు బిల్లు నేనే కట్టాలా? మరే మా అక్కనిలా కట్నం తీసుకోవాలా? మీ అక్కకి ఎప్పుడో డైవర్స్ ఇచ్చేసానురా. మా అక్కను వదిలించుకున్నా బావా, నేను నిన్ను వదలను. ఓరే, నేనే ఎదవని నువ్వు నాకంటే ఎదవలా తయారయ్యారా బాబా. థ్యాంక్ యూ బావా. కాఫీ కావాలా? కారం పొడి కలప చూడు, చచ్చరుకుంటా. బాబా కాఫీ. థ్యాంక్ యూ. కాఫీ. థ్యాంక్ యూ. ఏరా, నీ వైఫ్ నా చేతికి కూడా ఇవ్వచ్చు కదరా కాఫీ తీసుకోమని. అలా తోసేసి వెళ్తాదేంట్రా? ఫస్ట్ టైం కదా, నేర్చుకుంటది. వచ్చాడు పెద్ద వెనకేసుకొచ్చేవాళ్ళ. హే, కోడింగ్ చూసావా? హే, ఇంకోటి పంపించా చూడు. నీ పంపించింది ఒకసారి యాక్సెప్ట్ చేయి. హే, చేసావా? బావా బాగా ఏమైంది? ఇలాగే కావాలి. కారంగా ఉందిరా కాఫీ. ఫస్ట్ టైం కదా, నేర్చుకుంటుంది. ఒరేయ్, ఎవరన్నా ఫస్ట్ టైం నేర్చుకుంటే పంచదారను ఉప్పు వేస్తారు కానీ కారం వేస్తారా? ఏదో వాంటెడ్లీ చేసినట్టు, ఏదో కావాలని కలిపినట్టు. ఏంట్రా ఈ టార్చర్? నీకంటే రాకేషే బెటర్ కదా. నేను వచ్చేసా నిషా, నిషా, నిషా. హాయ్ రాకేష్. హాయ్ నిషా, నువ్వు లేని ఈ 3 months నేనెంత బాధపడ్డానో తెలుసా? సరిగ్గా భోజనం కూడా చేయలేదు. చేయకుండానే ఇలా ఉన్నావా రాకేష్? డైలీ 3 times. ఆ పాపాపు, నేను లేని ఈ 3 months ఆ సోఫియాతో బాగానే పులిహార కలిపావని నాకు తెలుసు. ఇక్కడికొచ్చి డాన్స్ కూడా చేసావని కూడా నాకు తెలిసింది. నువ్వు లేవన్న బాధలో ఒక రాయేసా, అవతలబో అంది. ఇవన్నీ వదిలేసాయి. నువ్వు నా మనసులో ఉన్నావు తెలుసా? మళ్ళీ మొదలెట్టావా రాకేష్? నన్ను వదిలేరా బాబు ప్లీజ్.
నాకు ఈ అమ్మాయి పట్టలేదు ఫ్రెండ్స్. మీకెవరన్నా పడితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. డోర్ ఎవరు పెట్టారు? నేను కాదే. కొట్టొద్దు 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 కొట్టొద్దే. నువ్వు ఇంకా కొడితే సర్జరీ చేయించుకోవడానికి డబ్బులు కూడా లేవే. కొడితే సర్జరీ కూడా. సరే డోర్ ఎవరు పెట్టారు? నేను కాదే. ఏమైంది? ఏమైంది నిషా? నేను వాష్రూమ్కి వెళ్ళాను, బయట నుంచి గడియ పెట్టారు. ఎవరు పెట్టారు? ఏమైంది? ఇప్పుడు నీ కూడా చెప్పాలా? నేను వాష్రూమ్కి వెళ్ళాను రా, బయటకు వద్దామంటే డోర్ ఓపెన్ అవ్వట్లేదు. బయట నుంచి ఎవరో గడియ పెట్టారు. బయట నుంచి గడియ ఎవరు పెట్టారండి? నాకేం తెలుసు? నేను కాదే. కిచెన్ చేస్తున్నా మీ అందరి కోసం. మరి ఇంకెవరు చేశారు? ఆ పక్కింటి చిన్నపిల్ల వచ్చిందేమో బావా. ఏమన్నైందా నీకు? ఏ చెప్పా జరుగు. సర్లే వెళ్ళండి. చూసుకో. వెళ్ళు నువ్వు పద. కావ్య, మీటింగ్ ఉంది, డిస్టర్బ్ చేయకోకేనా? సరే బాబా. బ్రో మీటింగ్ ఉంది రండి. నో బ్రో, మూడ్ లేదు. ఎవడో చెప్పుకుంటావు చెప్పుకోపా. ఒరే వీళ్ళు చూసావా మెయిల్ పంపించలేదు అసలు. నీకు పంపిస్తాను చూడు. పంపించాను చూడు, యాక్సెప్ట్ చేయి. ఒక్క పని సరిగా చేయవు అసలు. మెయిల్ చూసుకోవాలి కదా. నువ్వు పంపిస్తే కానీ వాడు రిప్లై ఇవ్వడు. అని నాకే పెట్టు పనులు. పైగా వాడు రాకేష్ ఏమో రాడు. ఏం చేసుకుంటావో చేసుకో అంటాడు. వాడి పని నీ పని అన్ని పనులు నేనే చేయాలి. కావ్య 30 minutes ఇప్పుడే వస్తా. సరే బావా. హలో కావ్య, వేర్ ఇస్ యువర్ హస్బెండ్? ఏంటి ఇప్పుడు నువ్వేమన్నా ఇంగ్లీష్ లో తోపు అనుకుంటున్నావా? మాట్లాడితే చాలు ఇట్టా అట్టా ఇట్టా అంటున్నావు. వాట్స్ రాంగ్ విత్ యూ? నేనేమన్నా? ఓకే బై ద వే లివ్ ఇట్. It's very emergency. Where is your husband? Emergency అయితే ambulance కి ఫోన్ చేసుకో. Are you mad? You didn't understand anything? It's very urgent. Where is your husband? What Naveen? My baba, my husband. Chappu, yes I know English. I know. You know clarity bolo. I know full English. You know. Also. Hey, ఏం మాట్లాడుతున్నావు? ఇంగ్లీష్ నీకు తెలియదా నిషా? ఛ ఎక్కడికి వెళ్ళి చచ్చావురా? ఫ్రెండ్ వచ్చాడే. వెల్ థ్యాంక్ యూ సో మచ్. బాగా మర్యాద ఇచ్చినందుకు, కాఫీలో కారం పొడి కలిపినందుకు, బాత్రూమ్కి గడియ పెట్టినందుకు. నీకు కావ్యకి థ్యాంక్ యూ సో మచ్. రాకేష్ బ్యాగ్స్ తెచ్చి. ఓకే డార్లింగ్. కావ్య ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ నిషా ఉందిగా, నన్ను పెళ్లి చేసుకున్నావు. అస్సలు మురిపాలు నేను చూడాలనుకుంటున్నావా? నేనేమైనా మెంటల్ అనుకుంటున్నావా? నాకు తెలియంది బావా, నాకు అన్ని తెలుసు. ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకుంటావు కావ్య? కాలింగ్ లాగానే ఉండాలి, వచ్చి ఒళ్ళొచ్చి కూర్చోకూడదు. ఒక మొగాడిని ఏమన్నా సరే ఆడది సైలెంట్ గా ఉంటుంది. తన మొగుడిని ఏమనంటే భరించదు, సహించదు. నీకేనా మెంటలా? ఎందుకలా అనుకుంటావు?
చూసావా ఎలా ఏం కసుకొస్తున్నావు, ఎలా సపోర్ట్ చేస్తున్నావు? ఏం చేయాలో నాకు బాగా తెలుసు. రేపు మా అమ్మ వస్తుంది, చూసి తేల్చుకో నేనా ఆ నిషానా. ఎంతసేపే తలుపు తీయడానికి? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావే? ఏమైంది కావ్య? ఏమైంది చెప్పవే? సరే సరే లోపలికి పద. కూర్చో. ఎందుకే ఇంతగా ఏడుస్తున్నావు? ఏం జరిగిందో చెప్తే కదా అర్థమయ్యేది. అమ్మా కావ్య, నువ్వేమైనా చెప్తేనే కదే నాకు తెలిసేది. అత్తమ్మ బాగున్నావా? చెప్పుంటే బస్ స్టాప్కి వచ్చేవాడిని కదా. పర్లేదులే అయ్యా. సరే అత్తమ్మ, ఇప్పుడే వస్తా. ఏమైందయ్యా? అసలెందుకు కావ్య అలా గుక్కపట్టి ఏడుస్తోంది? అదేం లేదత్తమ్మ, ఏదైనా ఉంటే నీకు చెప్తా కదా. చాలా ఉందమ్మా. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలున్నట్టే ఈ ఫ్లాట్ లో కూడా అక్రమ కొలిస్తున్నారమ్మా. కావ్య, బలవంతంగా మనసును దాస్తారేమో గాని మనసులోని బాధను దాయలేరు. అంత అర్థం చేసుకోలేనంత అమాయకురాలి కాదు నేను. నేను ఆఫీస్లో రెనోవేషన్ వర్క్ ఉందని మా కొలీగ్ ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బానే ఉంది. ఆ అమ్మాయి వెళ్ళిన వెంటనే ఇలా షాక్ కొట్టాడు, గిలగలా కొట్టుకుంటుంది. ఇవన్నీ వద్దమ్మా, నాకు డైవర్స్ ఇప్పిస్తావా లేదా? సరే ఇప్పిస్తానులేవే. పెద్దరికంగా ఒక మాట అడుగుతున్నానయ్యా, నీ నిర్ణయం ఏంటల్లుడు? ఒంటరిగా ఉంటూ బయట వాళ్ళ మాటలు తప్ప నా అనే వాళ్ళ మాటలు లేకుండా ఉన్నా. ఆ మాటలు దొరికాయని ఇంకొకరికి చెప్పుకునే లోపే చెప్పుకుంటే దూరమైపోతున్నాయి. నాకు ఒంటరి జీవితం అలవాటే వద్దమ్మా. పదమ్మా వెళ్దాం. కావ్య, ఇంకోసారి ఆలోచించు. అన్నీ ఆలోచించాకే ఈ నిర్ణయం. ఈయనకి అనిషాకి నేను అడ్డం. అలాంటప్పుడు నన్నెందుకు చేసుకున్నాడు పెళ్ళి? మనం ఎవరికి భారం కాకూడదమ్మా. వాళ్ళకి ప్రైవసీ కావాలి, ముఖ్యంగా రాత్రులు. అసలు మనిషివేనా? ఒక మనిషిని ఒక సందర్భం బట్టి జడ్జ్ చేయకూడదు. ఆడ చెనివిస్తేనే మగాడి దగ్గర అవుతాడు. మగాడు ఎప్పటికీ ఎవరికి చెనివి ఇవ్వడు. అత్తయ్య ఏమన్నావు కావ్య? ఎవరికి భారం కాకూడదా? అందుకే వెళ్ళిపోతున్నా. ఇక మీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసుకోండి. ఏం మాట్లాడుతుంది అత్తయ్య? మైండ్ ఉండే మాట్లాడుతుందా? నా కళ్ళు మూసే ప్రతిక్షణం నా కావ్యానే కనిపిస్తుంది. అందుకేనా సరసాలు? కావ్య నిన్ను ఏదో అనుకొని పెళ్లి చేసుకోలేదు. నా జీవితంలోకి నువ్వు మాత్రం రావాలని పెళ్లి చేసుకున్నా. కానీ నీ మైండ్ సెట్ వేరే ఉంది. దాన్ని యాసిడ్ పోసి క్లీన్ చేసినా మచ్చుండిపోద్ది. అది కాదు నవీన్. చూసావా, మీ అమ్మ నన్ను నవీన్ అని పిలుస్తుంది. ఎక్కడైనా పిలుపుతో దగ్గర అవుతారు. మీ అమ్మ నన్ను పేరుతో దూరం చేస్తుంది. నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాను తెలుసా? కారణం మీ నాన్న. నా చదువు, నా డబ్బు, నా బట్టలు అంతెందుకు నేను పిలుస్తున్న ఈ గాలి కూడా మీ నాన్న ఇచ్చిన జీవితమే. మీ కుటుంబానికి రుణపడి ఉంటానన్నాను.
దాసోహం అంటాను. నాకు నచ్చినట్టుగా పాష్గా మోడర్న్గా లేకపోయినా అసలు ఎందుకు మన ఇద్దరం ఒక్కసారైనా ఫిజికల్గా మీట్ అయ్యామా? అయినా నీతో ఎందుకుంటున్నా, నువ్వంటే నాకు ఇష్టం. హీటర్తో ఎవరైనా చికెన్ చేస్తారా? అయినా అవన్నీ అర్థం చేసుకుని ఎందుకుంటున్నా? కావ్య, కాపురంలో అడ్జస్ట్మెంట్స్ ఉండకూడదు, అండర్స్టాండింగ్సే ఉండాలి. అందుకే నా నిషాతో సరసాలు. షీస్ మై కొలీగ్, యువర్ మై సోల్. తనతో ఎందుకు కంపేర్ చేసుకుంటున్నావు? సర్లే అయ్యా, సర్దుకొని ఉండండి, ప్రేమగా ఉండండి. ఇక్కడ ఉంది, అక్కడ లేదు. కావ్య వెళ్ళిపోతే తన జ్ఞాపకాలతో బరువుకి నీ గుండె ఏంటయ్యా ఆగిపోతుంది అత్తమ్మ. ఇప్పుడు కూడా 100 కేజీల బస్తా బరువు కన్నా నా గుండెలోని బాధ బరువు ఎక్కువగా ఉంది. చివరిగా నా మాట అత్తమ్మ, అనాథైన నన్ను చేరదీసిన మామయ్య నాకు దేవుడితో సమానం. మనిషిని ఎవరైనా మోసం చేస్తారేమో కానీ దేవుడిని కాదు. ఇక మీ ఇష్టం అత్తమ్మ, ఇక తన ఇష్టం. నన్ను అడగాలి కదా వస్తుందా రాదా అని. వాళ్ళు వచ్చినప్పుడు ఇలానే చేయాలి. కావ్య లంచ్ అయిందా అంట, నువ్వు 4-5 minutes అని తర్వాత తీసుకురావాలి. ఇదేంటి కావ్య ఎలా ఉంది? సారీ బావా, నా మీద నీకు ఇంత ఇష్టం ఉందని నాకు తెలియదు. నీకు నచ్చినట్టే ఉంటాను బావా. నైట్కి మల్లెపూలు తీసుకొనిరా, రోజెస్ కూడా. ఫస్ట్ నైట్ చేసుకుందాం. ఇదేంటే నిన్న విడాకులన్నావు, వెళ్ళిపోదామన్నావు? విడాకులే కాదు, ఇప్పటి నుంచి ఇంట్లో కర్రేపాకులు కూడా ఉండవు, అన్ని ఫ్రూట్సే ఉంటాయి. అబ్బో, చాలానే ఉంది. సంతోషంగా ఉండండి పిల్లలతో. అంటే అత్తమ్మ, ఈరోజు నైట్ ముహూర్తం మరి. నేను వెళ్ళిపోతానయ్యా ఇప్పుడు. కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. హే, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ రా. కంగ్రాచులేషన్స్ కావ్య. థ్యాంక్ యూ. గంట కొట్టడం మర్చిపోకండి. వస్తావని ఊహించనే లేదు, నీ ఊసులతో ఊహల్లో తేలుతూ ఉన్నాలే. నా జతగాను నడిచాకే ఈ లోకం కొత్తగా మారే, నీ కోసం నా మనసే నీ వైపుకు మళ్ళిందే. నీ చూపులలో చిక్కిన చిత్రం నాకే చెప్పెను ఓ సందేశం, నా మదిలో నిలిచి ఉన్నది నీపై ప్రేమ వసంతం. నీతో ఉంటే తెలియని సమయం సరదాగా సాగను సాయంత్రం, కోరికలెన్నో కలిగించెను నీ పైన ఈ తరుణం. ఓ చెలియా, నువ్వు వస్తావని ఊహించనే లేదు, నీ ఊసులతో ఊహల్లో తేలుతూ ఉన్నాలే. నా జతగాను నడిచాకే ఈ లోకం కొత్తగా మారే, నీ కోసం నా మనసే నీ వైపుకు మళ్ళిందే. నిమిషం నన్నే నేనిలా ప్రశ్నించా, నీతో సాగేలా, నీ వెంటే నడిచే అడుగులలో అడుగేసేలా.
కలలెన్నో కంటూనే ఉన్నా నీ రూపం చూస్తూనే ఉన్నా నాలో నా ఒంటరితనాన్ని దూరం చేస్తున్నా నీవే నీవే నాతో సాగావే చిరునవ్వుగా మారావే నువ్వే నీవే నీవే నాతో సాగావే చిరునవ్వుగా మారావే నువ్వే ఓహో చెలియా నువ్వు వస్తావని ఊహించనే లేదు నీ ఊసులతో ఊహల్లో తేలుతూ ఉన్నాలే ధ్యాసలో నన్నే నిలిపావే నా మదిలో నువ్వే నిలిచావే నీకోసం వేగి జన్మాలు వేచి ఉంటానే చదరని అందం నువ్వేగా చెక్కిన శిల్పం నువ్వేగా నీ మాయతో నా మనసుని నీ ముంగిట నిలిపావే ఏమైందో ఏమో నాకీ వేళ నా మది నన్నే ప్రశ్నించేలా ఏమైందో ఏమో నాకీ వేళ నా మది నన్నే ప్రశ్ని